మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. అలాగే మనకి ఫుడ్ కేటగిరీ కూడా ఉంది. సో మేము లాస్ట్ ఒక వీడియోలో కూడా చూపించాము చాక్లెట్స్. ఇప్పుడు మనకి బయట ఇండస్ట్రియల్గా చాక్లెట్స్ ఎలా తయారవుతున్నాయంటే, ఇప్పుడు ఈ కకాఓ నిబ్స్ అంటారు, ఇది మెషిన్ తయారు చేసినవి ఇలా ఉండవండి, ఇలా నిబ్ లాగా ఉండవు, ఇలా వక్క పలుకుల్లాగా ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే కోకో బటర్ తీసేస్తారు దాంట్లోంచి. తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దానిని డ్రై చేసి అంటే అగైన్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ పిప్పిని అంటే వాడికి అది పనికిరాదు, అది మనకు అమ్ముతారు. సో కోకో పౌడర్ అని మనం దాన్ని కొనుక్కుంటున్నాం. యాక్చువల్గా కోకో అన్నది ఇండస్ట్రియల్ బై ప్రోడక్ట్, కకాఓ అన్నది ఒరిజినల్. సో కకాఓ పౌడర్ కొనుక్కోవాలి, లేదా ఇలా కకాఓ నిబ్స్ తయారు చేసుకుని కాస్త గ్రైండ్ చేసుకుంటే కకాఓ పౌడర్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటి నుంచి చాక్లెట్స్ చేసుకోవచ్చు. కానీ మీరు బయట కొనే చాక్లెట్స్ ఏం చేస్తారంటే ఇంగ్రీడియంట్స్ చూడండి, కోకో పౌడర్, కోకో సాలిడ్స్, అలా రకరకాలన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, MLC-5 అంటారు, షుగర్స్ ఉంటాయి. సో మా చాక్లెట్స్లో ఏంటంటే కందసారి షుగర్ అని వాడతాము, అది యూపీలో తయారవుతుంది మనకి, లేదంటే కేన్ షుగర్ అంటారు, ఇక్కడ మనకి తమిళనాడు కర్ణాటక సైడ్ తయారు. ఇవన్నీ అన్రిఫైన్డ్ షుగర్స్ అన్నమాట. సో అటువంటి వాడు చేసుకోవచ్చు. కొంతమంది డేట్స్ కూడా వేసుకుని చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే చూసారా మీరు, రిఫైన్డ్ ఆయిల్ కాన్సెప్ట్ కూడా తీసుకోండి. నీ ముక్కు ఎక్కడంటే ఇలా చూపించిన ఒక పద్ధతి, ఇది మన భారతీయ పద్ధతి. ఇండస్ట్రియల్ అంటే ఇలా చిత్తిరిగి వస్తాడు వాడు, అంటే రకరకాల యాడ్ అలాగే ఇక్కడ కూడా డైరెక్ట్గా ఈ నిబ్స్ వాడి షుగర్ యాడ్ చేసి కొన్ని నట్స్ వేసుకుంటే వేసుకోవచ్చు. చక్కగా గ్రైండ్ కొట్టుకొని కాస్త వేడి చేసుకొని కొన్ని చుక్కల పాలు, ఒక చుక్క నెయ్యి వేసుకుంటే ముద్దలా చేసుకోవచ్చు కొన్ని గంటల తర్వాత. అదే నట్స్ యాడ్ చేస్తే ఒక అరగంటకి అది డ్రై అవుతుంది, ఉండలా చేసుకొని తినచ్చు. ఈ పద్ధతిని మానేసి ఇండస్ట్రియల్గా కోకో బటర్ని అమ్ముకుని ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి వెళ్తాయి అవి, లేదు అంటే మనకి ఇదేంటిది కాస్మెటిక్ ఇండస్ట్రీస్కి వెళ్తాయి. అంటే తినే పదార్థం వాటి వెళ్ళిపోతాయి. కేజీ 4,000 నుంచి 6,000 ఉంటుందట కోకో బటర్. వాళ్ళకి పనికి రాని పిప్పిని మనకు అందించి దాన్ని మార్కెటింగ్ చేయాలి. దాంట్లో ఎక్కువ పంచదార వేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏదైనా చేసుకొని ఇవ్వండి, నానా రకాలు వాళ్ళు కలుపుతున్నారు, అదంతా వేరే. ఇంకా అదే అంటున్నా, జ్ఞానోదయం రావాలి, మనందరిలో జ్ఞానోదయం రావాలి. సో సేఫ్ ఫుడ్ అనేది ఇంకొక ప్రోడక్ట్. మీరు ముఖ్యంగా చాక్లెట్స్ చేస్తున్నారండి, ఇంకా వేరేవి కూడా? ఓకే, సో ఇలా చాక్లెట్స్తో పాటు స్పైస్ బ్లెండ్స్ అని గరం మసాలా పౌడర్, అది కూడా ఆయిల్ తీయని స్పైసెస్తో చేస్తాము. ఓన్లీ 1 వెరైటీ ఆఫ్ గరం మసాలా పౌడర్. మళ్ళీ చాట్ మసాలా, పిజ్జా మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇలా సంబంధించిన పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొన్ని ఆర్గానిక్ వెండర్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటాము. కొన్ని డైరెక్ట్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, GI ట్యాగ్డ్ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులోంచి కొన్ని. సో అలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి, బట్ జెన్యూన్ సోర్సెస్ నుంచి మేము అవి రా మెటీరియల్ సోర్స్ చేసుకుని కాస్ట్ ఐరన్ ప్యాన్లో వాటిని మేము రోస్ట్ చేసి కోర్స్గా గ్రైండ్ చేస్తాము. ఎందుకంటే మిక్సీలో ఫుడ్ అన్నది చాలామంది సాఫ్ట్గా చేసేస్తారు, యాక్చువల్గా అది కరెక్ట్ కాదు, వాటి వల్ల బయో అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో నేనైతే ప్రస్తుతానికి కోర్స్గానే చేస్తున్నాను, అంటే చేత్తో కాదు, మిక్సీలోనే. ఎందుకంటే నాకు ఇంకా అది ఆ అరేంజ్మెంట్ లేదండి, హ్యాండ్ పౌండెడ్ అది మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒప్పుకోరు అటువంటివి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. మసాలాలు, చాక్లెట్స్ అవన్నీ కూడా వీలైనంత స్వచ్ఛమైన, కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇది ఎవరు కావాలంటే వాళ్ళని కూడా మేము తయారు చేసుకోమని చెప్తున్నాం. ఇంట్లో అమ్మలు నేర్చుకోవాలి. ఇంకా టీవీలు చూడడము, పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, లేదంటే ఫోన్లలో చిట్ చాట్లు, అది ఎంత పరిమితి వరకు చేసుకోవాలో అంత పరిమితి వరకు చేసుకోవాలి. నాన్నలు చేయొచ్చు. నాన్నలు ఒకప్పుడు పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నాన్నలు ల్యాప్టాప్స్తోనే కూర్చుంటున్నారు, పిల్లలతో ఎక్కువ టైం అమ్మలే స్పెండ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి చాలా దురదృష్టకరం.
నేను ఇందాక చెప్పాను కదా, మంచి ఆహారం చేసుకోవడంలో CEOs ఆఫ్ ఇండియా ఆ. దే ఆర్ కిల్లింగ్ అవర్ ఇండియన్ కల్చర్. తర్వాత ఈ ఈ సీసాలో ఏమున్నదండి శర్వాణి గారు? సో ఇవి ఒకటి మూడవ కేటగిరీ అండి, క్లెన్సర్స్. సో ఇది వచ్చేసి టూత్ పౌడర్, ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనింగ్ పౌడర్. మా క్లెన్సర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు తినేయచ్చు. ఓకే. ఇప్పుడు మీకు టాయిలెట్ క్లీనర్ చూసుకుంటే కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ అని, వాటి వల్ల చిల్డ్రన్కే కాదు ఇంకా ఐస్ ఇరిటేట్ అవ్వడం అని. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలండి, నేను మైక్రోబయాలజీ చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్. సో మా పుస్తకాల్లో సూక్ష్మజీవుల గురించి వర్ణించేటప్పుడు 85% సూక్ష్మజీవులు మనకు ఉపయోగకరమైనవి. సో ఇప్పుడు ఇండస్ట్రియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే 99.9% జర్మ్ కిల్లింగ్ ఈజ్ ఆర్ క్రైటీరియా అని చూపిస్తున్నారు. మహాపాపం అండి అది. ఏ సూక్ష్మజీవిని చంపద్దు, ఈ ప్రకృతిలో ఏ ప్రాణిని మనము అన్యాయంగా కిల్ చేసే ఇది మనకు ఉండద్దు. వాటితో సహజీవనం చేయాలి. ఈ 85% సూక్ష్మజీవులు, మిగతా ఇంకో 15% ఏమో మనకి హాని కలిగించేవి. సో ఈ 85% సూక్ష్మజీవులు మనకి ఆ హానికరమైన సూక్ష్మజీవుల నుంచి మనల్ని కాపాడుతాయి. సో కొన్నింటికి సేఫ్టీ ప్రికాషన్స్ అని ఉంటాయి, అవి తీసుకోవడం కూడా ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ఇది మీరు ఎడిబుల్ అన్నారు, తర్వాత ఇది ఏంటంటే ఇప్పుడు మనకి టూత్ పౌడర్ ఉంది కదా, మేము ఇది వరకు బ్యాంబూ టూత్ బ్రష్లు కూడా సేల్ చేసేవాళ్ళం, ఇప్పుడు అది మానేసాము. ఎందుకంటే టూత్ బ్రష్ వల్ల మనకి గమ్ మసాజ్ అవ్వదు. సో ఈ టూత్ పౌడర్ని మనం ఇంట్లో తయారు చేసిన బూడిదతో తయారు చేసాము. అలాగే ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో. అలాగే ఇంకొకటి లవంగ, దాల్చిన ఉంటాయి. సో ఉప్పు శాతం ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే, మనకి ఇక్కడ ఈ పంటిలో స్ట్రెప్టోకోకై అని ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఏంటంటే చైన్స్ లాగా ఉంటాయి, మనకి పూసల గొలుసు ఉంటుంది చూసారా, అలా చైన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ చైన్స్ ఏమవుతాయంటే చైన్ని బ్రేక్ చేయాలి, అప్పుడే దానికి ఆ పొటెన్సీ అన్నది తగ్గిపోతుంది. సో అది బ్రేక్ చేయగలిగేది మనకి సముద్రపు ఉప్పు కానీ లేదా రాక్ సాల్ట్ కానీ. సో దీనికి ఆ శక్తి ఉంది. సో ఇంకొకటి ఏంటంటే వేళ్ళతోనే కడుక్కోమని చెప్తున్నాం. వేళ్ళతో కడుక్కోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గమ్స్ కూడా మనకి మసాజ్ అవుతాయి. మీరు ఇదే వాడాలని లేదండి, వేప పుల్ల, జామ పుల్ల, కానుగ చెట్టు పుల్ల, రకరకాల పద్ధతులు ఉన్నాయి, నేరేడు, అవన్నీ కూడా వాడి క్లెన్స్ చేసుకోవచ్చు. పుదీనా. సో బట్ మసాజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఒకటి కొబ్బరి నూనెతో కూడా చేసుకుంటారు, అది కూడా మంచి పద్ధతి. సో ఏదైతే ప్రకృతికి దగ్గరగా, ప్రకృతికి హాని చేయని పద్ధతులు ఉన్నాయో వాటిని మనం అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాలి. అలాగే కూడు, గుడ్డ, ఇల్లు, ఈ సీక్వెన్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ప్రప్రథమంగా మన సంపాదనను మంచి ఆహారం మీద పెట్టుకోండి. అంతా కొనొద్దు, ఇంట్లో తయారు చేసుకోండి, ఇంట్లో పెంచుకోండి. మీరు చేయలేనివి మాత్రమే కొనుక్కోండి. అలాగే గుడ్డ, ఎలాంటి బట్టని మనం కొనుక్కోవాలి, ఎలాంటిది కొనుక్కోకూడదు. ఎలాంటి బట్ట కొనుక్కుంటే మన ఇండియన్ ఎకానామిక్ స్ట్రక్చర్ మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మిల్లులో తయారు చేసిన బట్ట మీరు ఒక గ్రాఫ్ వేసి చూడండి, 80 రూపాయల నుంచి 150 రూపాయలు ఉంటుంది. మన ఒరిజినల్ బట్ట పొందూరు ఖాదీ కానీ, కరుంగని కాటన్ కానీ, లేదంటే మన అహింసా సిల్క్స్ కానీ, మట్కా సిల్క్, ఎరీ సిల్క్, ఇవన్నీ చూడండి 2000, 3000 ఉంటుంది. ఒక బార్ గ్రాఫ్ వేయండి, ఎకానామిక్ స్ట్రక్చర్ మీకు ఎక్కడ ఎక్కువ కనిపిస్తుందండి. మనం మిల్లు బట్ట కొన్నప్పుడు ఇంకా చీప్ క్వాలిటీ అనే మనకి ఉంటుంది, ఆ లో కాస్ట్ అక్కడే ఉంటుంది. మన ఎకానామిక్ స్ట్రక్చర్ మూవ్ అవ్వట్లేదు ఇటు, ఎందుకంటే అనవసరమైన వాటి మీద మనం ఖర్చు పెడుతున్నాం, అది తగ్గించుకోవాలి. అలాగే టాయిలెట్ క్లీనింగ్ పౌడర్ ఉంది, కొంకిడికాయ పులుసు ఉంటే
మిగిలిపోయిన కుంకుడికాయ పులుసు మన తల రుద్దుకున్నాక దాంతో కడుక్కోండి. లేదు అంటే బయో ఎంజైమ్స్ ఎవరైనా కుంకుడుకాయ ఇంట్లో పౌడరా? కాదండి, ఇది వచ్చేసి మనము ఎండబెట్టిన నిమ్మ తొక్కలు, ఉప్పు, ఈ పౌడర్. ఇది ఎవరిని కొనుక్కోమంటున్నామంటే ఎవరైనా ఇంట్లో కుంకుడికాయ పులుసు అందుబాటులో లేదు, బయో ఎంజైమ్ చేసుకోలేకపోతున్నాము అన్న వాళ్ళు మాత్రమే ఇది కొనుక్కోమని చెప్తున్నాను. లేదు అంటే ఒక చిన్న నిమ్మ చెక్క, ఉప్పు ఇలా పెట్టుకొని కడుక్కోమని కూడా చెప్తున్నాను. సో మా పద్ధతి ఏంటంటే ఎథికల్ ఎకానమీ ఆర్ ఎథికల్ మోడల్ ఆఫ్ సర్వైవల్ అంటే ఎకాలజీ. సో మన అందరూ ఒక ఏమని చెప్పాలి, ఒక అద్భుతమైన మానవుడి గురించి తెలుసుకోవాలి. ఆయన పేరు ఏంటంటే సుందర్లాల్ బహుగుణ. ఆయన చిప్కో మూవ్మెంట్ని రన్ చేశారు. ఇది ఈ కాలం పిల్లలకి అసలు ఎవరికి తెలీదు. మీరు ఐఐటి క్వాలిఫైడ్ వాళ్ళని కూడా అడగండి, లేదంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్వాలిఫైడ్ వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలియదు. ఆయన ఒక పదం చెప్పారు, ఎకాలజీ ఈజ్ ద పర్మనెంట్ ఎకానమీ. సో మాకు ఆ పదం అనేది చాలా ఇన్స్పిరేషన్ అండి. సో ఒక్కసారి ఆయనని గుర్తు చేసుకొని భూదేవిని స్మరించుకుంటూ మనం బ్రతికితే we can build all our human interactions back. ఎదిరింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫంక్షన్ చేశారు, మనం ఇంకొంచెం ఎలా చేయాలి, సో ఇవన్నీ తగ్గించుకొని అందరికీ డైమండ్ నెక్లెస్ కావాలంటే అది చాలా తప్పండి. మన బర్త్ స్టార్ ప్రకారం మనకు ఒక జాతి రత్నం ఉంటుంది, అది కూడా బ్యాలెన్సింగ్ ద ఎకోసిస్టమ్ అండి. పక్కింట్లో డైమండ్ నెక్లెస్ ఉందని మనకి డైమండ్ నెక్లెస్ కావాలనుకుంటే ఎలా? ప్రతి ఫంక్షన్కి ఒక పట్టు చీర కొనడం ఆపేసేయాలి. మీ అమ్మలదో అమ్మమ్మలదో ఎవరైనా ఉంటే అది కట్టుకోమని చెప్పాలి. మన జీవిత విధానంలో చాలా మార్పు. దానికోసం ఈ సుకల్ప ఈకో స్టోర్ అన్నది ఒక సాధనంగా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే శర్వాణి గారు చెప్పిన విషయాలు చాలా మటుకు అది ఒక స్టోర్కి సంబంధించిన విషయాల్లా మనకి అనిపించవు. మన జీవిత విధానంలో మనం చేస్తున్న రకరకాల పొరపాట్లు, ముఖ్యంగా ప్రకృతికి ఎంతో దూరమయ్యి మనం ఏం సాధిస్తున్నాం అన్న ఒక ప్రశ్నకి సుకల్ప ఈకో స్టోర్లో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. మన ఎదురుగుండా ఉండే వస్త్రాలు కానీ, మనం చిన్నపిల్లలకి తినిపించే చాక్లెట్లు కానీ, రోజు మనం ఉపయోగించే పళ్ళు తోముకునే దంతధావనం చేసే పౌడర్లు కానీ, మన బాత్రూమ్లు శుభ్రపరచుకునే పౌడర్లు, వీటన్నిటిలో కూడా రకరకాల సమాధానాలు ఉన్నాయి. ఆ సమాధానాలని ఒక పొందికగా ఒక స్టోర్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నంలో శర్వాణి గారు, లక్ష్మి గారు 6 సంవత్సరాల నుంచి కలిసి చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే శర్వాణి గారు, ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ ఫిలాసఫీ బ్రాడ్లీ మన దేశం గురించి కానీ, మన వ్యక్తిగతమైన ఆలోచనలు, మనం ఖర్చు పెట్టే విధానం, వీటన్నిటి గురించి మీ ఆలోచన అంతా పంచుకున్నారు. అయితే ఇప్పుడు మీతోటి పాటు మీతో కలిసి పనిచేస్తున్న లక్ష్మి గారు, తర్వాత మీ ప్రోడక్ట్స్ మీరు ఎక్కడెక్కడి నుంచి ఏమి తీసుకొస్తున్నారు, అదంతా కూడా దాని గొప్పతనం ఏమిటి? మీరు రకరకాల ప్రాంతాల నుంచి, కర్ణాటక కానివ్వండి, కచ్, గుజరాత్, ఈ శ్రీకాకుళం, వీటన్నిటి నుంచి మీరు తీసుకొస్తున్న వస్త్రాలు, వాటి గొప్పతనము, వాటితోటి మీరు చేస్తున్న ప్రోడక్ట్స్ మీరు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా తప్పకుండా. ఫస్ట్ అది రెడీమేడ్ పీసెస్ చూద్దామండి. తర్వాత లోపల లక్ష్మి చూపిస్తుంది డైలీ మేము స్టిచ్చింగ్ యాక్టివిటీ అది ఎలా చేస్తాము.